ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడుతారండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. నువ్వు మాకు సహాయం చేస్తే తప్ప మేము కూడా పొందలేము కనుక ప్రభా, మీరు కనికరించి మీరు మమ్మల్ని మీరు బలపరిచి మీ యొక్క ఆత్మచేత నడిపించి ప్రభా, మీ యొక్క కార్యమును మా మధ్యలో జరిగించమని, మీ యొక్క వాక్య ధ్యానంలో మీరు మాకు సహాయం చేయమని అయ్యగిన పాత్ర మిస్సులు చాటు మరుగుపరచుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరొక సెషన్కి మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. గత వారంలో గత క్లాస్లో ప్రకటన గ్రంథాన్ని ఇంటర్ప్రెట్ చేయటానికి బైబిల్ పండితులు సంఘ చరిత్ర ఆరంభం నుంచి వాడుతూ వచ్చిన 4 విభిన్నమైనటువంటి వాదములు లేదా 4 విభిన్నమైనటువంటి అప్రోచ్లని మనము చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ప్రిటీరిస్ట్ వాదమని, అనగా ప్రకటన గ్రంథము ఆల్రెడీ గతించిపోయింది అనేటువంటి వాదాన్ని మనం చూసాం. అదేవిధంగా ప్రియులరా, ఫ్యూచరిస్ట్ వాదం అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా అక్షరార్థంగా జరుగుతాయి, కాకపోతే అవి జరిగే కాలము అనేది భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయి అనేటువంటి వాదన ఫ్యూచరిస్ట్ వాదనగా చూసాం. మూడవది హిస్టరిసిస్ట్ వాదన. వీరేమంటారు అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలు కూడా ప్రపంచ చరిత్రని లేదా సంఘ చరిత్రని చూపిస్తూ ఉన్నాయి. ప్రతి సంఘటన కూడా చారిత్రాత్మకంగా ఏదో ఒక సంఘటనతోటి ముడిపడి ఉంది అనేది వీరు చెప్తారు. ఇక ఐడియలిస్టులు ఏం చెప్తారు అంటే ఇది పర్టికులర్ కాలానికి సంబంధించిందేమి అని చెప్పలేము, ఇది అన్ని కాలాలకి దేవుడు రాసి పెట్టాడు, ప్రతి కాలంలోనూ దేవుడు సాతాను పైన విజయం సాధించేది మనం చూడగలుగుతామనేది ఐడియలిస్ట్ యొక్క వాదన. అయితే 4 విభిన్నమైన వాదనలు మనం చూస్తున్నప్పటికీ ఒకటి మాత్రం నిజమేంటి అంటే వీరందరూ కూడా నమ్మింది ఏంటంటే ప్రతి వాదంలోనూ దేవుడు అంతిమంగా విజయము సాధిస్తాడు. అది ఎప్పుడు సాధిస్తాడు, ఎలా ఏ కాలంలో సాధిస్తాడు అనే దాని మీద కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అల్టిమేట్ ఎండ్ మాత్రం అందరూ కూడా ఏకీభవించేదే. సరే, ప్రకటన గ్రంథము ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. ప్రవచనం యొక్క నెరవేర్పు అనేది అది సాదృశ్యంగా జరుగుతుందా లేకపోతే అక్షరార్థంగా నెరవేరుతుందా అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. బైబిల్లో అనేకమైన ప్రవచనాలు మనం చూస్తాం. సో ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఇవి అక్షరార్థంగా యాజ్ ఇట్ ఈజ్గా నెరవేరే ప్రవచనాలా లేకపోతే సాదృశ్యముగా ఫిగరేటివ్గా సింబాలిక్గా నెరవేరేటువంటి ప్రవచనాలు? అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఇవన్నీ సంఘటనలుగా, ఈ ప్రవచనాలన్నీ సంఘటనలుగా రూపాంతరము లేదా సంఘటనలుగా జరగబోతున్నాయా లేకపోతే ఆ సంఘటనలని సాదృశ్యంగా చరిత్రలో మనం తీసుకోవచ్చా? సో బైబిల్లో పాత నిబంధనలో మనం ప్రాఫెసీని మనం చూస్తే, ప్రవచనాలను చూస్తే ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. రండి, సాధారణంగా బైబిల్ పండితులు 4 వేరువేరు రకాలైనటువంటి విధానాలను, అంటే 4 విధానాలలో ప్రవచనాల నెరవేర్పు అనేది 4 విధానాలుగా వర్గీకరించారు. మొట్టమొదటి ఏంటంటే ఒక నిజంగా జరిగిన సంఘటన అక్షరార్థంగా వివరించబడటం. నిజంగా జరిగే సంఘటన అక్షరార్థంగా లిటరల్గా వివరించబడటం. ఉదాహరణకి
యేసు ప్రభువారి జీవితం గురించి కొన్ని ప్రవచనాలు మనం చూస్తాం. ఆయన బెత్లెహేంలో పుడతాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఈ ప్రవచనంలో యేసు ప్రభువారు ఎక్కడ పుడతాడు అనేది నిజంగా జరిగే సంఘటనకి అక్షరార్థమైనటువంటి వివరణ ఈ ప్రవచనంలో మనకి కనపడుతుంది. అదేవిధంగా యేసు ప్రభువారు గాడిద పిల్లను ఎక్కి ఆయన ప్రజల చేత జయధ్వానాలు పొందుతాడు అనే సంగతి కూడా జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో యెరూషలేములో రాజుగా యేసు ప్రభువారు ఊరేగింపుగా వచ్చే సంఘటన, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి ఇది కూడా అక్షరార్థంగా జరిగిన సంఘటన. ఇక్కడ కూడా అక్షరార్థంగానే గాడిదను ఎక్కువస్తాడు, గాడిద పిల్లను ఎక్కువస్తాడు అనేది అక్కడ అక్షరార్థంగా రాయబడినటువంటి సంఘటన. అదేవిధంగా జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12, 13 వచనాల్లో కూడా యేసు ప్రభువారిని యూదా అప్పగించినప్పుడు 30 వెండి నాణాలకు అప్పగిస్తాడు అనేది కూడా అక్షరార్థంగా రాయబడినటువంటి సంఘటన. అక్కడ మనం చదువుతాం, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నేను ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేస్తాను. ఇది మొట్టమొదటి విధానం. ఏంటిది? నిజంగా జరిగిన సంఘటన, అక్షరార్థముగా ప్రవచనాల్లో చెప్పబడినటువంటి సంగతి. ఏదైతే జకర్యా ప్రవచించాడో అదే మత్తయి సువార్త 27, 6-9 వచనాల్లో కూడా జరిగింది, మనం చూస్తాం. ఇక రెండవ విధానం, రెండవ నెరవేర్పు ఎలాంటి? మొదటి నెరవేర్పు ఏంటి? నిజంగా జరిగిన సంఘటన అక్షరార్థంగానే వివరించబడింది. రెండవది ఏంటంటే నిజమైన సంఘటనే కానీ సాదృశ్యముగా, ఫిగర్ ఆఫ్ స్పీచ్, దృశ్యాత్మకంగా సాదృశ్యముగా చెప్పబడుతూ వచ్చింది. ఉదాహరణకి యేసు ప్రభువారి యొక్క మరణంను గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తూ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ యేసు ప్రభువారు గాయాలు పొందుతాడు, నలగొట్టబడతాడు అని రాయబడింది కానీ సిలువ వేయబడతాడు అని రాయబడలేదు. కాకపోతే ఈ వివరణ అనేది, ఈ సాదృశ్యమైన వివరణ సిలువ మరణాన్ని, యథార్థంగా జరిగినటువంటి సిలువ మరణాన్ని సాదృశ్యముగా వివరించబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ యెషయా ప్రాముఖ్యంగా సెలవు వేయబట్టం గురించి మాట్లాడట్లేదు కానీ మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మరణము సిలువ మరణానికి చాలా సమీపముగా మనకి కనపడతా ఉంది. మూడవ విధానం ఏంటంటే నిజమైన సంఘటనే, అది సాదృశ్యంగా కూడా కాకుండా సింబాలిక్గా, అంటే ఏం చెప్పచ్చు, సింబల్ అంటే చిహ్నమైనటువంటి రీతిలో, అంటే దానికి ఒక గుర్తులాగా జరిగేటువంటిది. అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి వారికి అర్థం కాకుండా, చెప్పబడిన వారికి అర్థం కాకుండా సింబాలిక్గా చెప్పటం. ఉదాహరణకి యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభువారు అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును అని వారితో చెప్పాడు. అక్కడ యేసు ప్రభువారు ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు? తన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు సింబాలిక్గా. కానీ అక్కడున్న వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు? ఈయన ఒరిజినల్ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే దేవాలయం, యాక్చువల్ సంఘటన ఆయన శరీరము, ఆయన్ని వారు చంపబోతూ ఉన్నారు, అది నిజమైనటువంటి సంఘటన.
ఇక్కడ యేసు ప్రభువారు దీన్ని సాదృశ్యంగా చెప్పాడు, అది నెరవేరింది. అదేవిధంగా కీర్తన 118వ అధ్యాయం 22వ వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇక్కడ ఎవరు రాయి చెప్పండి? యేసు ప్రభువారే ఆ రాయి. యేసు ప్రభువారే ఆ రాయి. కానీ అక్కడ యేసు ప్రభువారు అని చెప్పి రాయబడిందా? రాయబడలేదు. అంటే సింబాలిక్గా యేసు ప్రభువారు దానికి ఆ రాయికి గుర్తుగా ఉన్నారు. ఇంకా మనం ఇదే ఈ 3వ పద్ధతిలో చూస్తే యెహెజ్కేలు గ్రంథములో అక్కడ దూతలు నిప్పులు యెరూషలేము పట్టణం మీద చల్లారు. అంటే యెరూషలేము నాశనము గురించి వారు చల్లుతూ వచ్చారు. ఆ నిప్పులు చల్లటం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయంలో దేవుడు ఉగ్రత వారి మీద కుమ్మరించబడి వారు చెరపట్టబట్టాన్ని మనం చూస్తాం. కాబట్టి ఏం చూస్తాం ప్రియులారా? ప్రవచనాల నెరవేర్పు అంటే నిజమైన సంఘటన, అక్షరార్థంగా చెప్పబడినటువంటి నెరవేర్పు. అంటే యేసు ప్రభువారు ఎక్కడ పుడతాడు, ఆయన ఎక్కడ ఎలా వస్తాడు, ఇలాంటి సంగతులు. రెండవది నిజమైన సంఘటన సాదృశ్యముగా ఫిగర్ ఆఫ్ స్పీచ్లో చెప్పబడటం. మూడవది నిజమైనటువంటి సంఘటన దానికి సింబాలిక్గా గుర్తుగా ఉన్నటువంటిది. దేవాలయం అంటే అక్కడ శరీరం కనుక గుర్తుగా, ఇక్కడ రాయి అంటే యేసు ప్రభువారు. అలాంటి సందర్భం మూడవదిగా మనం చూస్తాం. నాలుగవది నిజమైన ఆత్మీయమైన సంగతి గుర్తులతో చెప్పబడటం. ఉదాహరణకి అబ్రహాముకు యేసు ప్రభువారు చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను దూషించు వారిని దూషించదను, నిన్ను శపించు వారిని శపించదను, నిన్ను ఆశీర్వదించేవాను. ఇది అబ్రహాముతో చెప్పాడు. ఇదొక ఆత్మీయమైన ఆశీర్వాదము. ఇది తరతరాలకు ఆయనకు ఉన్నటువంటి సంతానానికి కూడా వర్తించేటువంటి ఆశీర్వాదం. యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే యేసు ప్రభువారు అక్కడ నిజంగా శరీరం తినమంటున్నాడా? లేదు. మరి ఏం చెప్తున్నాడు? ఆయనందు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు. బలలో పాల్గొనమని కూడా చెప్పట్లేదు. అక్కడ బల కాంటెక్స్ట్ కాదు. కనుక ఆత్మీయమైన సంగతి చిహ్నమైనటువంటి రీతిలో వర్ణించబడేది ఒక నెల. కాబట్టి ఇప్పుడు ప్రవచనాలు అనేవి పాత నిబంధనలో రాయబడినప్పుడు చాలా సంఘటనలు కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ప్రవచనాలు చెప్పబడినప్పుడు కొన్నేమో అక్షరార్థంగా నెరవేరుతాయి. మీకా గ్రంథంలో బెత్లెహేం గురించి రాసినట్టుగా. కొన్ని చాలా సాదృశ్యంగా హైలీ ఫిగరేటివ్, అది నెరవేరిందని అర్థం చేసుకోవటానికి కూడా మనకు జ్ఞానం కావాలి. కొన్ని ప్రవచనాలు ఈ రెండింటి మధ్యలో మనకు కనపడతాయి. కానీ పాత నిబంధనలో చాలా వరకు ప్రవచనాలు అక్షరార్థంగా నెరవేరిన ప్రవచనాలే మనం చూస్తాం. ఉదాహరణకి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో అరణ్యములో ఒకని స్వరము, మా దేవుడైన యెహోవా కొరకు మార్గమును సిద్ధపరచుడి అని కేక వేయుచున్న ఒకని స్వరము అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. పిల్లరా, అక్కడ అరణ్యము అనేది లిటరల్, అక్షరార్థంగా చెప్పబడింది. ఈ ప్రవచనం ఎవరి విషయంలో నెరవేరింది? భక్తుడైన యోహాను అపోస్తలుడు, బాప్తిసం ఇచ్చే యోహాను విషయంలో నెరవేరుతూ వచ్చింది. అక్కడ ఇది లిటరల్ డిస్క్రిప్షన్. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? మా దేవునికి మార్గము సిద్ధపరచు. అంటే రోడ్ ఏమని చెప్పట్లేదు. అంటే దేవుని కొరకు మన హృదయాలు సిద్ధపరచుకోమని ఫిగరేటివ్గా చెప్తున్నాడు. కాబట్టి కొన్ని లిటరల్గా ఉంటాయి, కొన్ని ఫిగరేటివ్గా ఉంటాయి. ఇలాంటి వచనాలు రెండు కంబైన్డ్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఈజ్ లిటరల్, సెకండ్ హాఫ్ ఈజ్ ఫిగరేటివ్. కాబట్టి ఇలా అంటే మన ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలను కూడా ఈ మూడు కేటగిరీలో, అంటే అక్షరార్థమైనటువంటివి, ఫిగరేటివ్వి, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి విషయాలు కూడా మనము చూడవచ్చు ప్రకటన గ్రంథంలో.
సో దానికంటే ముందు వెళ్ళే ముందు ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మొదటి అధ్యాయంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోను మొదటి వచనంలో భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. మొదటి అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది. 3వ వచనం. మొదటి వచనంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. చివరి అధ్యాయంలో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాటలు కూడా త్వరగా త్వరగా త్వరగా, సూన్ సూన్. అంటే త్వరగా అంటే అక్కడ యోహాను యొక్క అర్థం ఏంటి? ఎంత త్వరగా? 3 సార్లు 22వ అధ్యాయంలో కూడా 3 సార్లు త్వరగా అనే మాట మనం చూస్తాం. అంటే యోహాను దృష్టిలో త్వరగా అంటే ఏంటి? త్వరగా అంటే? ఎప్పుడైతే ఇవి త్వరగా జరుగుతాయి అనగానే ఎవరైతే ప్రిటీరిస్ట్ వాదనను సమర్థిస్తారో వాళ్ళకు చాలా ఇంపుగా అనిపిస్తుంది ఈ మాటలు. ఎందుకు త్వరగా అంటే ఆల్రెడీ జరిగిపోయినాయి, యోహాను రాసిన కాలానికి కొద్ది కాలానికే ఇవన్నీ జరిగిపోయినాయి. లేకపోతే యోహాను త్వరలో అని ఎందుకు రాస్తాడు అనేది వారి భావన. కనుక వారు వెంటనే ఏమంటారు అంటే ఇవన్నీ త్వరలో అంటే జరిగిపోయినాయి అని చెప్పి అంటారు. అంతేకాదు ప్రిటిస్టిస్టులు ఏమంటారు అంటే ఒకవేళ ఇవి త్వరగా నెరవేరని సంగతులైతే దానియేలు గ్రంథంలో కూడా అవి చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత జరిగే సంగతులు కనుక దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమన్నాడు అంటే ఈ గ్రంథాన్ని ముద్ర వేయి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు జరగట్లేదు, అవి తర్వాత జరగబోతుంది. అదేవిధంగా ఒకవేళ ఇవి యోహాను కాలంలో అంటే అతి కొద్ది కాలంలో జరగకుండా ఉండుంటే దేవుడు ప్రకటన గ్రంథానికి కూడా ముద్ర వేయమని చెప్పేవాడు. ప్రకటన గ్రంథానికి ముద్ర వేయొద్దు అన్నాడు కాబట్టి ఇవి చాలా త్వరగా రాసిన కొద్ది కాలానికే జరిగాయి అని చెప్పంటారు. అయితే ఫ్యూచరిస్ట్ భవిష్యత్తువాదులు ఏమంటారు అంటే ఈ త్వరలో అనేటువంటి మాట అది త్వరలో అనేటువంటి మాట అకస్మాత్తుగా సడన్గా అనేటువంటి మాటగా మనం తీసుకోవాలి. త్వరలో అనే మాటని అక్షరార్థంగా మనం తీసుకోకూడదు, వెంటనే అనేటువంటి మాటను మనం తీసుకోవచ్చు అని చెప్తారు. ఎందుకు అంటే ఈ ప్రకటన గ్రంథం అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే ప్రవచనాత్మకమైనటువంటి భవిష్యత్తు సంగతుల గురించినటువంటి అపోకలిప్టిక్ లిటరేచర్ కనుక సమయం అనేది అంటే మనం అనుకున్నట్లుగా ఉండదు. సమయం అనేది నాన్ లీనియర్. అంటే మనకి మ్యాథమెటిక్స్లో వింటుంటాం, లీనియర్ అంటే ఎక్స్ పెరుగుతూ ఉంటే వై పెరుగుతుంటుంది, నాన్ లీనియర్ అంటే ఎక్స్ ఎట్లున్నా వై ఎట్లయినా ఉండొచ్చు. కాబట్టి టైం అనేది నాన్ లీనియర్ అని చెప్పి చెప్తా ఉంటారు. అదేవిధంగా పేతురు రాస్తూ వచ్చాడు 2వ పేతురు 3వ అధ్యాయంలో ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు ఒక రోజులాగా, ఒక రోజు 1000 సంవత్సరాలలాగా ఉంది అని చెప్పాడు. కాబట్టి వారు దాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. ఫ్యూచరిస్టులు ఏమంటారంటే మరి యేసు ప్రభు త్వరగా వస్తాను అన్న మాట అయితే నెరవేరలేదు కదా, ఇంకా ఆయన రాలేదు కదా, కాబట్టి త్వరగా అనే మాటను మనం అలా అర్థం చేసుకోకూడదు, త్వరగా అని చెప్పి చెప్తారు. సరే పిల్లలు ఇక ముందుకెళ్తే అసలు యోహాను భక్తుడు ఎవరికి రాస్తున్నాడు? అదేంటన్నా చాలా సింపుల్గా అక్కడ ఉంది కదా 7 సంఘాలకి. 7 సంఘాలకి మాత్రమే కాదు మనకు కూడా రాస్తున్నాడు అని చెప్పుకున్నాడు. కాబట్టి ఈ 4 విధానాలు ఏదైతే మనం చూసామో ప్రిటీరిస్ట్ వాదము, హిస్టారిసిస్ట్ వాదము, దాని తర్వాత ఫ్యూచరిస్ట్ వాదము, ఐడియలిస్ట్ వాదం. సో ఒకవేళ ప్రిటీరిస్ట్ వాదమే గనక మనం తీసుకుంటే వారి లెక్క ప్రకారం ఈ ప్రకటన గ్రంథం ఎవరికి రాయబడిందంటే ఆ దినాల్లో ఉన్న యోహాను భక్తుడి కాలంలో ఉన్న వారికి మాత్రమే రాయబడింది. అంటే ఇప్పుడు కొలస్సీలకు ఎలా రాయబడిందో అంటే ఆ సంఘానికి స్పెసిఫిక్గా రాయబడింది. మనం దాన్ని చదువుకొని దాంట్లోంచి మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకోవచ్చు. సో వారికి ఒరిజినల్ రెసిపియంట్స్ ఎవరు అంటే వాళ్ళే. కాబట్టి మనం ఎలా చదవచ్చు ప్రకటన గ్రంథాన్ని? రోమీలకు రాయబడిన పత్రిక ఎలా చదువుతాం, హెబ్రీలకు రాయబడిన పత్రిక ఎలా చదువుతాం అంటే వారికే రాయబడినప్పటికీ మనకు కూడా వర్తిస్తుందని చెప్పి చదువుతాం. ఇది ప్రిటీరిస్ట్ వాదం. ఒకవేళ ఫ్యూచరిస్టో లేదా హిస్టారిసిస్ట్ వాదము అయి ఉంటే
అంటే భవిష్యత్తులో, అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల తర్వాత ఎప్పుడో జరుగుద్ది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ప్రకటన గ్రంథంలో 4 నుంచి 22 అధ్యాయాలు యోహాను ఎవరికైతే రాశాడో వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళ కాలంలో జరగదు కదా అసలు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకవేళ ఇదంతా తర్వాత ఎప్పుడో జరిగేదైతే ఒరిజినల్గా ఎవరైతే ఉత్తరం అందుకున్నారో వాళ్ళు 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు చదవాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధమే లేదు, దాంట్లో వాళ్ళకి పాత్రే లేదు. ఇక్కడ ఆ రెక్కను చూస్తే 4 నుంచి 22 వాళ్ళకి సంబంధం లేదు. మనం సంఘంలో ర్యాప్చర్ సిద్ధాంతం, అంటే సంఘం ఎత్తబడుట అనే సిద్ధాంతం కూడా మనం చూస్తాం. ముఖ్యంగా డిస్పెన్సేషనలిస్ట్ వాదులు దీన్ని నమ్ముతారు, సంఘము ఎత్తబడుతుంది. సో అలాంటప్పుడు కూడా ఆ సిద్ధాంత ప్రకారము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. మరి అప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి దాదాపు 19వ అధ్యాయం వరకు రాయబడిన సంగతులు సంఘానికి సంబంధం లేని సంగతులు, ఎందుకంటే అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. మరి అప్పుడు మిగిలిన సంఘటనలు ఎవరికి సంబంధమైనవి? అవిశ్వాసులు విడిచిపెట్టబడిన అవిశ్వాసులకు సంబంధించిన సంగతులు. సో ఈ యేసు ప్రభువారు సంఘమును ఎత్తుట, ర్యాప్చర్ అనేది శ్రమల కంటే ముందు జరుగుతుంది అనే వాళ్ళని ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ అంటారు, ప్రీ మిలేనియల్ అని చెప్పి కూడా అంటుంటారు. వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు ఆ శ్రమల కాలంలో అవిశ్వాసులను కూడా రక్షిస్తాడు, విశ్వాసంలోనికి తీసుకొని వస్తాడు అని చెప్తారు. వాళ్ళు ఏమంటారు అంటే ప్రకటన గ్రంథం 19 నుంచి 22, అంటే 1000 ఏండ్ల పరిపాలన, నూతన ఆకాశము, నూతన భూమి, ఇవన్నీ కూడా అవి ఏ కాలంలో ఉన్న క్రైస్తవునికైనా కూడా సంబంధించిన సంగతులే అని చెప్తారు. సరే ప్రియులారా, ఇంతకు నేను చెప్పినట్లుగా ఈ 4 వాదాల్లో కూడా కామన్ గ్రౌండ్ ఏంటంటే క్రైస్తవులు అంతము వరకు ఉంటారు, యేసు ప్రభువారు అంతిమంగా రాబోతున్నాడు, సంఘము అంతవరకు తన విశ్వాసాన్ని కాపాడుకొని భద్రపరచబడుతూ ఉంది. ఇది కాబట్టి మనం ఈ 4 వాదాల్లో ఏ వాదము అంటే అన్ని వాదాలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడును గాక. ప్రకటన గ్రంథంలో అర్థం చేసుకోవడానికి ఒక ఆటంకం ఏంటి అంటే దీంట్లో అనేకమైనటువంటి సింబల్స్, చిహ్నాలు వాడబడుతూ వచ్చాయి. ప్రశ్న ఏంటంటే అసలు యోహాను భక్తుడు ఎందుకు సింబల్స్ రాశాడు? సింబల్స్ రాయకుండా, అంటే ఇప్పుడు సంఘము అంటే దీపమని, దీపస్తంభమని, ఇట్లా సింబల్స్ అనేకమైన, బబులోను, ఇట్లా సింబల్స్ రాశాడు. అట్లా రాయకుండా డెఫినెట్గా ఇగో అంటే ఎట్లాగా, ఉదాహరణకి ఎట్లా లీగల్ డాక్యుమెంట్, ఇగో ఫలానా సంవత్సరం, ఫలానా తారీఖు, ఫలానా రోజు యేసుప్రభు వస్తాడు, ఫలానా రాజు, ఫలానా ప్రధానమంత్రి రాజ్యం చేస్తాడు, ఇలా ఒకవేళ లిటరల్గా రాసుంటే బాగుండేది అనేది చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లిటరల్గా రాసుంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం చాలా ఈజీ, మనమేమీ కష్టపడాల్సిన పని లేదు. ఈ సింబల్ అంటే ఏంటి, ఆ సింబల్ అంటే ఏంటి, గుర్రం మీద ఉన్న, వైట్ గుర్రం మీద ఉన్న ఆయన యేసుప్రభువా లేకపోతే యేసుప్రభు కాదా, లేకపోతే అక్కడ హతసాక్షి అయిన వాళ్ళు పాలికార్ప, ఇగ్నేషియస్, స్మరణ సంఘంలో ఉన్నది, ఈ సంగతులన్నీ మనం వివరించటం అనేది, అంటే అర్థం చేసుకోవటం అనేది కష్టంగా ఉండేది కాదు. కానీ దేవుడేమో మనకి సింబల్స్తో ఉండిన గ్రంథం ఇచ్చాడు, కాబట్టి నేను దీన్ని తప్పించుకోలేను. సరే, మొట్టమొదటి అసలు చిహ్నాలు, సింబల్స్ ఎందుకు వాడబడ్డాయని చూస్తే మొట్టమొదటిగా బైబిల్లో మొట్టమొదటి నుంచి కూడా సింబాలిజం అనేది వాడబడింది. ప్రకటన గ్రంథంలో సింబల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ పాత నిబంధనలోని కానీ కొత్త నిబంధనలో కానీ బైబిల్ రాసిన గ్రంథకర్తలు వారు చాలా చిహ్నాలు వాడుతూ వచ్చాడు. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను, జకరియా గ్రంథంలోను చాలా చిహ్నాలు వాడబడుతూ వచ్చాయి. సో యేసు ప్రభువారు కూడా ఆయన చిహ్నాలు అపోకలిప్టిక్ లిటరేచర్లో చెప్పకపోయినప్పటికీ మనకు తెలుసు ఆయన చాలా విషయాలు ఉపమాన రీతిగా బోధించాడు. లూకా సువార్తలో ఆయన అంటాడు, ఆయన మార్క్స్ వార్తలు అంటాడు, మా ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. ఎందుకు ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభువారు?
ఎందుకు అంటే లూకా 8:10లో మనం చదువుతాం, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు, అంటే సో దాట్ అదర్స్ మే నాట్ అండర్స్టాండ్. కేవలం దేవుడు ఏర్పరచుకొనిన వారు రాజ్య సంబంధులకు మాత్రమే అర్థమయ్యేటట్లు దేవుడు ఉపమానాలు చెప్తూ వచ్చాడు. నేటి దినాల్లో కొంతమంది యేసుప్రభు ఉపమానాలు చెప్పాడు కదా అని చెప్పి వీరు వర్తమానాల్లో దేవుని వాక్యాన్ని వివరించేదానికి బదులు వాళ్ళు కథలు చెప్తూ ఉంటారు. యేసుప్రభు వారు ఆల్రెడీ చెప్పాడు, దాన్ని మనం వివరిస్తే చాలు. మన సొంత కథలు పెద్దగా ప్రయోజనకరమని చెప్పి అనుకోవటానికి లేదు. కాబట్టి ఆయన ఎవరికైతే చెప్తున్నాడో వాళ్ళకు అర్థమయ్యేటట్లు ఉపమానాల్లో చెప్పాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో ప్రతి సంఘముతో కూడా ఆత్మ చెప్తున్న మాట ఏంటి, యేసుప్రభు వారు వ్యక్తిగతంగా చెప్తున్న మాట ఏంటంటే, చెవిగల వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట విను. అంటే ఎవరు వింటారు? ఎవరికైతే చెవి ఉందో వాళ్ళు మాత్రం వింటారు, మిగతా వాళ్ళందరూ వినరు. అంటే అందరికీ, ఇప్పుడు ఉదాహరణకి బ్రాడ్కాస్టింగ్ అంటాం. ఇప్పుడు అంటే మనకి టీవీలు వచ్చాయి, కానీ మా చిన్నప్పుడు రేడియోలు ఉండేవి. ఈ రేడియోలో వాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటారు. ప్రసారం చేస్తున్నప్పుడు ఎవరు వినగలుగుతారు అంటే, ఎవరైతే ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వినగలుగుతారు. అందరికీ చెప్పబడుతుంది, కానీ వినేది ఎవరు అంటే ఎవరైతే ట్యూన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వింటారు. మొట్టమొదటిది ఫాలోయింగ్ ద బిబ్లికల్ ట్రెడిషన్, అంటే బైబిల్లో ఉన్నటువంటి చిహ్నాలు వాడటం అనేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ యోహాన్ రాస్తుంటాడు. రెండవ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, యాడింగ్ అ గ్రేటర్ మీనింగ్ దాన్ ప్లెయిన్ టెక్స్ట్. సాధారణంగా అక్కడున్న అక్షరార్థమైన దానికి మించినటువంటి దాన్ని చెప్పాలనుకున్నప్పుడు, అంటే అక్కడ రాయబడింది మాత్రమే కాదు, దానికంటే ఎక్కువ చెప్పాలనుకున్నప్పుడు సింబల్స్ బాగా ఉపయోగపడతాయి. మనం వింటుంటాం, ఏ పిక్చర్ ఈజ్ వర్త్ ఆఫ్ 1000 words. మాటల్లో ఎన్ని చెప్పినా ఒక పిక్చర్ చూపిస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. టీచింగ్లో కూడా మనం మామూలుగా చెప్పడం కంటే పవర్ పాయింట్ వాడటము, లేకపోతే ఓహెచ్పి ప్రొజెక్టర్లో చెప్పడము, అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఉదాహరణకి అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో అక్కడున్న ఒక దుష్ట శక్తిని వివరించడానికి బబులోను అనేటువంటి పదం వాడాడు. ఇప్పుడు బబులోను అనే పేరు పెట్టగానే ఆటోమేటిక్గా ఆ కాలంలో ఉన్న యూదులు కానీ అన్యజనులు కానీ బబులోను అనగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? ఏ దేశమైతే వారిని నాశనం చేసిందో, ఏ దేశమైతే వారిని ఎత్తుకొని పోయిందో, ఏ దేశమైతే వారి రాజులను చంపిందో, రాజకుమారులను చంపిందో, వారి నపుంసకులుగా చేసి ఎత్తుకొని పోయిందో, ఏ దేశమైతే వారిని సంపూర్తిగా రాజ్యంలో లేకుండా నాశనం చేసిందో ఆ దేశం గుర్తొస్తుంది. వాళ్ళ రక్తం పొంగిపోద్దేమో. ఇక్కడ సింబల్ అనేది ఆయన రాసిన దానికంటే కూడా ఎక్కువైనటువంటి అర్థాన్ని వాళ్ళకి కలిగిస్తుంది. ఒకవేళ బహుశా బబులోన్ అనే పేరు వాడకుండా ఒక దుష్టశక్తి అని ఉంటే అంత అర్థం కాదు, కానీ బబులోన్ అనే పేరు వాడేసరికి అక్కడ ఎక్కువైనటువంటి వివరణ వారికి ఇవ్వబడుతుంది. ముఖ్యంగా మన 21వ శతాబ్దంలో మనకు కూడా ఏమంటే సింబల్స్ ఎక్కువ అలవాటు. అందుకోసమే మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు క్రాసింగ్ దగ్గర, టోల్ గేట్స్ దగ్గర చాలా చోట్ల మనకు అర్థం కావడానికి మాటల కంటే కూడా ఏం పెడతారంటే సింబల్స్ పెడతారు. ఎందుకంటే సింబల్స్ త్వరగా మనకి క్యాప్చర్ అవుతాయి. సింబల్స్ మనకి మాటల కంటే కూడా ఎక్కువైనటువంటి వివరణ చెప్తాయి. ఇంకో మాటలో చెప్పిన, మన ముఖ కవలికలు, మన ఫేస్ ఫీలింగ్స్ అనేవి మనం చెప్పే మాటల కంటే ఎక్కువ మాట్లాడతాయి. మన ఫేస్ ఫీలింగ్స్ అనేవి మనం మాట్లాడే మాటల కంటే కూడా ఎక్కువగా మాట్లాడతాయి. దే కన్వే మచ్ మోర్ మెసేజ్ దాన్ ఆర్ వర్డ్స్. మన ఫేస్ కవలికలు కూడా చాలా ప్రాముఖ్యమే. కనుక యేసు ప్రభువారు, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభువారిని బలిగా అర్పించాడు ఈ లోకాన్ని ప్రేమించి. ఆ సంఘటన వివరించడానికి బోధకులు అప్పుడు ఏం చెప్తారు? ఒక రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ దగ్గర ఒక ఆయన కాపలా కాస్తున్నాడు. ఆ సమయంలో కుమారుడు యొక్క కాలు రైల్వే ట్రాక్లో ఇరుక్కొని పోయింది. ఇప్పుడు తండ్రి అక్కడి నుండి కదిలిపోయి కుమారుడిని విడిపిస్తే, అంటే ఆ ట్రాక్ మారిస్తే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. కాబట్టి తండ్రి తన కుమారుని చంపడానికి అనుమతించి వాళ్ళందరినీ కాపాడాడు అనే సంగతి
బోధకుడు చెప్తాడు. ఇప్పుడు ఈ సంగతి కంటే ఈ సంగతి బాగా ఆసక్తిగా వింటూ ఉంటారు. మామూలుగా మెసేజ్ చెప్పేటప్పుడు కూడా ఇలాంటి సంగతులు వింటుంటారు. అయితే యోహాను ఎలా చెప్పాడు అంటే, అప్పటికే యోహాను ఎవరికైతే రాశాడో వాళ్ళకి సింబాలిజం అనేది కొత్త కాదు. వాళ్ళకి పారబుల్స్ కానీ సింబాలిజం అనేది వారికి కొత్త కాదు. కానీ సింబాలిజం ఏం చేస్తుందంటే ట్రూత్ని మీనింగ్ రెండింటినీ ఇలస్ట్రేట్ చేస్తుంది, అర్థం చెప్తుంది, దాని యొక్క సత్యం కూడా చెప్తుంది. కాబట్టి అంటే ఉపమానము వీటిలోనేమో కేవలం మెయిన్ పాయింట్ తీసుకుంటాము, కానీ ఇక్కడ వాడబడిన సింబల్స్లో మెయిన్ పాయింట్ ఒక్కటే కాదు, దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా మనం తీసుకొనవచ్చు. మూడవది చిహ్నాలు. మొట్టమొదటి ఏం చూసాం, ఎందుకు సింబల్స్ వాడాడు అంటే బిబ్లికల్ ట్రెడిషన్ని ఫాలో అవుతూ వాడాడు. రెండవది తాను రాసిన దానికంటే ఎక్కువైన వర్తమానం అందించడానికి వాడాడు. మూడవది ప్రజల యొక్క గమనికను ఆకట్టుకోవటానికి. ప్రజల యొక్క ఇప్పుడు మనం చాలామంది అరుస్తూ ఉంటారు మీటింగుల్లో, అప్పుడు ఏం చేస్తాం, అరవద్దు అని చెప్పి గట్టిగా చప్పట్లు కొడతారు, లేకపోతే చెయ్యి ఇట్లా పైకి ఎత్తుతారు. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరూ దే విల్ లిజన్ టు దట్ అనమాట. ఇప్పటికి కూడా ఇప్పుడు మనం మెసేజ్లో వాక్యం చెప్పేటప్పుడు పాస్టర్ గారు సడన్గా వాక్యం ఆఫ్ చేసి ఒక సంఘటన చెప్తాను మీకు అనగానే అందరు కొంచెం చెవులు తెరుచుకుంటారు. అంటే ఏదో జరగబోతుంది అన్నట్లు, ఏదో చెప్పబోతున్నాడు అన్నట్టు, అంటే వెంటనే కొంచెం అలర్ట్ అయిపోతారు, అబ్బో ఏదో రియల్ సంఘటన చెప్పబోతున్నాడు, లేకపోతే నీకు స్టోరీ చెప్తాను, మీకు జోక్ చెప్తాను అనగానే ఆ శర్మని చెప్పిన దానికంటే కొంచెం అలర్ట్గా వింటారు. అట్లాగే సింబల్స్ కూడా ఏం చేస్తాయంటే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ యొక్క మనస్సుని, వాళ్ళ యొక్క హృదయాన్ని కూడా ఎంగేజ్ చేస్తాయి. సో ఒక ఇమేజ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలని కూడా వింటున్న వ్యక్తి లేదా చదువుతున్న వ్యక్తి ఆలోచిస్తాడు. కొంత ఎక్సర్సైజ్ తాను చేయాల్సి ఉంటుంది ఆ ఇమేజ్ మీద. కాబట్టి యోహాను వాడబడినటువంటి ఇమేజరీ సంఘము ఉట్టిగా అట్లా చూసి వదిలేయడానికి లేదు, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలి. నాలుగవది పాత నిబంధన కొత్త నిబంధన యొక్క యూనిటీని కాపాడటానికి, రీఇన్ఫోర్సింగ్ ద యూనిటీస్. ఈ చిహ్నాలు వాడటం, సింబాలిజం అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఎవరైతే దాన్ని చదువుతున్నారో వాళ్ళు ఆ సింబల్స్ని అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానము, తగినటువంటి సాధనాలు ఉన్నప్పుడే ఆ సింబాలిజం అనేది అర్థమవుతుంది, లేకపోతే సింబాలిజం అర్థం కాదు. సో ఇప్పుడు నేటి దినాల్లో ఉన్న మనకి ఈ సింబాలిజం అనేది కొంచెం కొంచెం అలవాటు లేని సంగతులు. కానీ యోహాను కాలంలో ఉన్నటువంటి ఆరంభ సంఘానికి వారి సంస్కృతిని బట్టి, వారి భాషను బట్టి, వారికి ఉన్న జ్ఞానమును బట్టి, ఆ దినాల్లో వారికి ఉన్నటువంటి సాహిత్య పరిధిని బట్టి వారికి అదేమీ కొత్త కాదు. ఉదాహరణకి మనకి కార్టూన్స్ వస్తుంటాయి. కార్టూన్స్ కూడా ఏంటి, సింబల్స్. వ్యంగ్యంగా ముఖ్యంగా ఈనాడులో శ్రీధర్ కార్టూన్స్ వస్తుంటాయి. అవి ఏం చేస్తాయంటే అసలు సంగతిని సింబాలిక్గా అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది. ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే పొలిటికల్ నాలెడ్జ్ ఉందో, పాలిటిక్స్ నాలెడ్జ్ ఉందో వాళ్ళకి అర్థమైంది, మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు అక్కడ. అలాగా యోహాను రాస్తుంటాడు. సో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, ఒరిజినల్ రీడర్స్కి ఆ బైబిల్ కోడ్ అనేది వాళ్ళకేమి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. సో ఈ సింబల్స్ వాడటం అనేది పాత నిబంధనని కొత్త నిబంధనని ఇవి రెండు కూడా ఒకే జోన్. అంటే మనం చూసాం ప్రకటన గ్రంథంలో వాడబడిన సింబల్స్ అన్నీ కూడా పాత నిబంధనలో ఆల్రెడీ వాడబడిన సింబల్సే అనే సంగతి మనం చూసాం. ఇక ఐదవది ఏంటంటే, మొట్టమొదటిది ఏంటి, బైబిల్ ట్రెడిషన్ ఫాలో కావటం. రెండవది ఆయన చెప్పాలనుకున్న దానికంటే ఎక్కువైనటువంటి వర్తమానం అందించడం. మూడవది ప్రజల యొక్క గమనికని ఆకట్టుకోవటం, అటెన్షన్ గ్రాబ్ చేయటం. నాలుగవది బైబిల్లో ఉన్న ఏకత్వాన్ని మరొకసారి ఒక్కానించటం. ఐదవది కొన్ని సంగతులను సీక్రెట్గా పెట్టడం, మిస్టీరియస్గా పెట్టడం. రాస్తున్నాడు కానీ కొన్ని సంగతులు
ప్రకటన గ్రంథం ప్రకటన అయినప్పటికీ అందరికీ ప్రకటన కాదు, అది దేవుని పిల్లలకే ప్రకటన. బైబిల్ చాలామంది చదువుతారు, కానీ దానిలో సంగతులు కొంతమందికే మనసుకు ఎక్కుతాయి. పరిశుద్ధాత్మ సహాయంతో తప్ప మనము సొంతంగా అర్థం చేసుకుంటే అది డిజాస్టర్ అవుతుంది. కాబట్టి కొన్ని సంగతులు సీక్రెట్గా చెప్పటానికి కూడా బహుశా యోహాను సింబల్స్ వాడు. ఎందుకంటే యోహాను రాసిన కాలము సామాన్యమైన కాలం కాదు, ఎంతో కలవరము, ఎంతో హింస, ఎంతో శ్రమల కాలం. ఆ కాలంలో యోహాను రాసినప్పుడు తప్పనిసరిగా ఆయన అన్నీ ఓపెన్గా చెప్పుండకపోవచ్చు. ఉదాహరణకు మనం ఏమైనా చెప్పాలంటే కొన్నిసార్లు ఏం చెప్తాం, కోడ్ భాషలో చెప్తాం. సో సింబాలిజం ఏం చేస్తుందంటే వారు ఇంకా శ్రమలు ఎదుర్కొంటున్న వారు ఓపెన్గా బయటపడకుండా వారికి మాత్రమే అర్థమయ్యేటట్లు చెప్పుకుంటాడు. అంతేకాదు ఈ సీక్రెట్ థింగ్స్ని అర్థం చేసుకోవాలంటే మనం తప్పనిసరిగా దేవుని మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే ఆయన సీక్రెట్గా పెట్టినవి దేవుడు తప్ప ఎవరు బయలుపరచలేరు. మన సొంత జ్ఞానంతో మనము బయలుపరచబడదు మనకి. ఇప్పుడు మనం 4 వాదాలు చూస్తే ప్రిటీరిస్టులు ఏం చూస్తారు, ఆల్రెడీ అయిపోయింది మొదటి శతాబ్దంలో చూస్తారు. ఫ్యూచరిస్టులు ఎలా చూస్తారు, భవిష్యత్తులో జరగబోతుంది అని చూస్తారు. ఐడియలిస్టులు ఏం చూస్తారు, ఇది ఒక్కసారి జరిగి అయిపోయేది కాదు, మరలా జరుగుతూనే ఉంటుంది అని చూస్తారు. కనుకనే ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా, దేవుని మీద ఆధారపడాలా. ప్రభువా మీరు మాకు బయలుపరచండి అని. కాబట్టి సింబల్స్ కొన్నేమో పూర్తిగా వివరించబడిన సింబల్స్. ఉదాహరణకి 12వ అధ్యాయం 3వ వచనంలో మహాఘట సర్పము, 9వ వచనంలోను 20వ అధ్యాయం 20 కొన్ని పూర్తిగా వర్ణించినట్టు చాలా సింబల్స్ వాడతాడు. యానిమల్స్ వాడతాడు, కంట్రీస్ వాడతాడు, నంబర్స్ వాడతాడు, సంఖ్యలు, దీపములు, నక్షత్రములు, స్థలాలు, మనుషులు. కొన్ని సింబల్స్ ఎలాగంటే దే ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేయలేరు. పాత నిబంధనలోంచి మనం వివరణ తెచ్చుకోవాలి. కొన్ని సింబల్స్ ఇంకా లేఖనాలు ఎక్కడ లేవు, యోహానుడు వివరించలేదు. కానీ మన పరిశుద్ధాత్మ దేవుని మీద కొన్ని యోహాను వివరించాడు, కొన్ని పాత నిబంధనలు వివరించబడ్డాయి, కొన్ని అసలు వివరించబడలేదు. సో బైబిల్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 7 అనేది దాదాపు 400 సార్లు బైబిల్లో మనకు కనపడుతుంది. 7 అనేది కనపడినప్పుడల్లా కూడా పర్ఫెక్ట్ సంఖ్య. ఆయన 7వ దినాన్ని ఆశీర్వదించాడని. కానీ పురాణ గ్రంథంలో కూడా 50 సార్ల కంటే ఎక్కువ సార్లు 7 అనే మాట వస్తుంది. 7 ఆత్మలు, 7 సంఘములు, 7 బూరలు, 7 పాత్రలు, 7 ముద్రలు, 7 వ్యక్తులు, 7 కొమ్ములు, 7 నేత్రములు, 7 ఉరుములు, 7 తెగుళ్ళు, 7 చిహ్నాలు, 7 సూచనలు మనకు కనపడతాయి. ఇక 7 సంపూర్ణ సంఖ్య అయితే మరి 6 అది మానవ సంఖ్య. దేవుని పర్ఫెక్షన్కి 1 తక్కువైనటువంటి సంఖ్య 6. అక్కడ సింబల్స్ చూస్తే ప్రకటన గ్రంథంలో మనుష్య కుమారుని పోలినవాడు, 24 పెద్దలు, గ్రంథపు చుట్ట, ముద్రలు, 4 గుర్రం మీద బయలుదేరిన వారు, హతసాక్షులు, ప్రభువు దినము, 144,000, పరలోకంలో నిశ్శబ్దము, బూరలు, బలమైన దూత, 2 సాక్షులు, శిశువుకు జన్మనిచ్చిన స్త్రీ, మహాఘట సర్పము, గొప్ప పక్షిరాజు, మృగము యొక్క ముద్ర, బబులోను, పాత్రలు, వేయేండ్ల పరిపి, ఇవన్నీ కూడా చిహ్నాలు. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మన ముందు ఉంచబడిన ప్రశ్న. దేవుడు మనకు సహాయం చేసి రాబోయే దినాల్లో సరైన మార్గంలో మనల్ని నడిపించునుగాక.